హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ గురించి చాలామంది వినే ఉంటారు. ఎస్పెషలీ పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆడవాళ్ళలో ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్ట్ అనేది చాలాసార్లు సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఎవరికి చేయాలి, ఏఎంహెచ్ టెస్ట్ చేశాక ఆ వాల్యూ మనకు ఏదైతే వస్తుందో దాని ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఎగ్ నంబర్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ అండి. యూజువలీ ఆడవాళ్ళల్లో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్ట ఆగిపోయే టైం వరకు మెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ క్రమంగా ఎగ్ నంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎగ్ నంబర్ పూర్తిగా తగ్గిపోయాక మనకు మెనోపాజ్ అనే స్టేజ్లోకి వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాము. సో ఎగ్ నంబర్ తగ్గే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతూ వస్తుంది. ఎగ్ నంబర్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. సో ఎగ్ నంబర్ అనేది మనము ఎలా ట్రాక్ చేస్తాము అంటే మ్యాక్సిమం ఎక్కువ శాతం మనం స్కాన్ ద్వారా ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అనేది మనం లెక్క పెట్టుకుంటాం. సో స్కాన్ యూజువల్లీ 2వ రోజు 3వ రోజు పీరియడ్ వచ్చినప్పుడు చేస్తే ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అనేది చూసినప్పుడు యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అని అంటాము. అండ్ నార్మల్గా యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఒక్కొక్క ఓవరీలో చూసుకుంటే మోర్ దెన్ 5 ఉండాలి అండ్ లెస్ దెన్ 20 ఉండాలి. సో 5 ఫాలికల్స్ ఇన్ ఈచ్ ఓవరీ కంటే తక్కువ ఉంటే ఆ లేడీకి ఎగ్స్ తక్కువ ఉన్నట్టుగా మనం భావిస్తాము. అండ్ 20 కంటే ఎక్కువ ఫాలికల్స్ కనిపిస్తే ఒక్కొక్క అండాశయంలో పీసీఓడి ప్రాబ్లం ఉందని మనం కన్సిడర్ చేస్తాం. సో 5 to 20 రేంజ్లో ఉన్నప్పుడు అది ఎగ్ నంబర్ నార్మల్గా ఉన్నట్టు అర్థం. కాకపోతే స్కాన్ అనేది మనకి చాలా కన్ఫర్మేటరీ టెస్ట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే స్కాన్ అనేది ఎవ్రీ సైకిల్లో వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ సైకిల్లో మనకు కొంచెం ఎక్కువ కనిపించవచ్చు, నెక్స్ట్ సైకిల్లో తక్కువ కనిపించవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని మనము దూరం చేయాలి అంటే ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి పక్కాగా ఎగ్ నంబర్ ఒక లేడీకి ఎంత ఉంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎంత మటుకు బెటర్గా ఉంది అనేది తెలుసుకోవడానికి ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఏఎంహెచ్ అంటే ఒక హార్మోన్ అండి, యాంటీములేరియన్ హార్మోన్ అని. ఈ హార్మోన్ అనేది మనకి అండాశయంలో ఉన్న చిన్న చిన్న ఫాలికల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఫాలికల్స్ ఉంటే లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఫాలికల్స్ ఉంటే లెవెల్స్ చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఏఎంహెచ్ వాల్యూ 1.2 నానోగ్రామ్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉంటే ఎగ్ నంబర్ తక్కువ ఉన్నట్టుగా అర్థం. అరౌండ్ 2.5 to 3.5 ఉంటే నార్మల్గా ఉన్నట్టు అర్థం. 4 and above ఉంటే యూజువలీ పీసీఓడి అని అర్థం అనమాట. సో ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ ద్వారా ఒక లేడీకి తన అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ అనేవి ఉన్నాయి అనేది మనకి ఒక రఫ్ ఐడియా రావడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా మనం యూజువలీ ట్రీట్మెంట్ ఏం చేయాలి నెక్స్ట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఏఎంహెచ్ అనేది అందరికీ చేయాల్సిందేనా అనే దానికి వస్తే యూజువలీ ఎగ్ నంబర్ మేము స్కాన్లో చూసినప్పుడు ఫాలికల్ నంబర్ బాగానే ఉంటే మేము ఏఎంహెచ్ అనేది యూజువలీ సజెస్ట్ చేయమండి. బట్ ఫాలికల్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు, ఎస్పెషలీ 2 అండాశయాల్లో ఫాలికల్ నంబర్ 5 కంటే తక్కువ ఉన్నప్పుడు ఒక్కసారి ఏఎంహెచ్ కూడా చేసి కన్ఫర్మ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏఎంహెచ్ కూడా తక్కువ ఉంది, లెస్ దెన్ 1.2 ఉంది అంటే ఖచ్చితంగా ఈ లేడీకి ఎగ్ నంబర్ తక్కువ ఉంది. సో వీళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. లేట్ చేసే కొద్దీ ఆ ఉన్న ఎగ్స్ కూడా తగ్గిపోయి చివరికి డోనర్ ఆప్షన్ మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కొంచెం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏఎంహెచ్ కనుక నార్మల్ ఉంది, మరి ఫాలికల్స్ తక్కువ ఉన్నాయి, రెండింటికి మిస్ మ్యాచ్ ఉంది, అప్పుడు మీరు దేన్ని కన్సిడర్ చేస్తారు అంటే యూజువలీ ఏఎంహెచ్ఏ మనము ఫస్ట్ కన్సిడర్ చేస్తామండి. ఎందుకంటే స్కాన్ అనేది నేను ఇందాక చెప్పినట్టు వేరీ అవుతూ వస్తుంది, ప్రతి నెల డిఫరెంట్గా కనిపించవచ్చు. అండ్ మనకు ఏఎంహెచ్ తక్కువ ఉన్నా ఒక్కొక్కసారి ఫాలికల్స్ బాగానే కనిపించవచ్చు, బట్ అన్ని ఫాలికల్స్లో మనకు ఎగ్స్ ఉండకపోవచ్చు. సో ఏఎంహెచ్ చాలా రిలయబుల్ మెథడ్. మనకి ఆ లేడీకి రీప్రొడక్టివ్ స్పాన్ ఎంత ఉంది, ఫర్టిలిటీ ఎంత ఉంది, ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది రఫ్గా కనిపెట్టడానికి. థ్యాంక్ యూ.